హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్. ఇది సాటర్డే రోజు మార్నింగ్ పొద్దున 9 పొద్దునట కాదు 9కి కన్నా అయితే స్కూల్కి పోయింది. ఆమె రెడీ చేసి టిఫిన్ కట్టి పంపినాక మళ్ళీ తర్వాత ఇంట పని చేసుకుని స్నానం అయింది. ఇంక మళ్ళీ మేము వంట చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఏమైంది వర్షం కొట్టింది, వాన కొట్టింది. ఇప్పుడు కూడా కొట్టింది, గంటన్నర కూడా వాన కొట్టింది. ఇక నిన్న బట్టలన్నీ ఎండేయలేదు అనమాట. సాయంత్రం ఇంటి అవన్నీ తెచ్చి దండాలకు ఆరేసిన. ఏమనుకోకండి, మాకు ప్లేస్ లేదు కాబట్టి తప్పదు, అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిందే. ఇంకా వర్షం కొట్టినప్పుడు ఇంకా ఘోరంగా ఉంటుంది మాకు ఇక్కడ దారాలు గారినప్పుడు. అది చెప్పిద్దామంటే వాళ్ళకి చెప్పిన మేస్త్రీలకు కానీ వాళ్ళు వేరే పని అని చెప్పి రాలేదు. చేయించాలనుకుంటున్నాం ఈసారి, చూడాలి. అయితే ఇక మా నాన్నగాడు ఇప్పుడు రైమ్ వచ్చింది చూసిండు. ఇప్పుడు మళ్ళా కోలై అదేంటి స్టోరీ వస్తుంది చూస్తుండు. ఇప్పుడు నాకైతే దేవునికి దీపం పెట్టేసిన. సాటర్డే శనివారము శుక్రవారం 2 రోజులు పెడతా. ఈరోజు అయితే నాన్ వెజ్ తినా. శనివారం రోజు శుక్రవారం దీపం పెట్టినా సరే కానీ తర్వాత మళ్ళీ నాన్ వెజ్ మా తింటు. కానీ ఈ రోజు అయితే తినను. చాయ్ పెట్టినా, చాయ్ అవుతుంది. చాయ్ అయితే పెట్టినా. ఏమైంది కలర్ లేదంటున్నా. చాయ్ ఇప్పుడు వీడియో ఆన్ చేయాలి, అందుకే కలర్ తక్కువ ఇంకోటి ఏంటంటే మొన్న సీతారాముల కోడి బియ్యం పోసాం కదా, ఆడ పిడికిల బియ్యం మళ్ళీ కొన్ని గుట్ట పెడతారు, కొన్ని గుట్ట ఇట్లని ఆ బియ్యం అనమాట. ఈరోజు పెడితే అయిపోతుంది. ఈరోజు నాన్ వెజ్ తినలే, మళ్ళీ నిన్న కూడా నాన్ వెజ్ తినలేదు. వీళ్ళు నిన్న శుక్రవారం కాబట్టి ఇల్లు ఇట్లా తుడిచేసినాము కాబట్టి ఇవి ఇల్లుని కలిపేసి ఈరోజు పప్ప లేదంటే మిల్లిమేకర్ కర్రీ ఉంది. కౌసు తినప్పుడు మొత్తం ఉడగట్టేసుకుంటే సరిపోతుంది. ఇది సపరేట్ పెడదామంటే ఏం పెడతా అని చెప్పి దాన్ని కలిపేసిన. కొన్ని కదా ఏమైంది ఆకలి అవుతున్నాడు బాగా ఏమవుతలేదు. అబ్బో ఒకటే చాయ్ పోసిన బియ్యం కడిగి చాయ్ అయింది. అప్పులోపు చాయ్ పోసుకున్నాం. చేరు కొంచెం ఇళ్ళకి దొడ్డ అటుకులు. కొంతమంది అటుకులు వేసుకుంటే మంచిగా ఉంటాయి అని కామెంట్ అటుకులు మంచిగా ఉంటాయి. దొడ్డ అటుకులు సన్నట్లు అయితే అంత మెత్త అయిపోతుంది, కానీ దొడ్డ అటుకులు మంచిగా ఉంటాయి. నేను అప్పుడు తినపోదు పెళ్లి కాక ముందు, కానీ నేను అలవాటు చేసిన. నేను చాయ్లో అప్పుడు సమోసాలు అవి వేసుకుని ఇది నీకు నాకు ఇది మా బ్రేక్ఫాస్ట్. ఏం కాదు రొట్టె రొట్టె నిన్న కూడా వేసుకున్నాము, కానీ నేను చాయ్ సప్ప టేస్ట్ అనిపించలేదు. ఇలా మంచిగా చక్కెర చక్కెర తప్ప ఉంటే మంచిగా ఉంటుంది. అటుకులలో కొంచెం ఎక్కువ ఉన్నా సరే. అయితే బిర్యానీ వేద్దామని ఇలా పోజ్ చేస్తున్నా. ఇల్లు ఎందుకంటే గిల్లేమో ఉండ ఇల్లు సరిపోదు, కానీ రైస్ కుక్కర్లో వండుతున్నాం అన్నమాట. బియ్యం కడిగినా కదా ఇల్లండి. ఇక పచ్చిమిరపకాయలు అంటే వేసి నెయ్యి మంచి రుచి ఇస్తుంది. ఇది స్టార్ 3 నెయ్యి స్మెల్ అయితే మంచిగా వస్తుంది. కోసు ఇట్లా వేగిన కొద్ది ఇందుకు ఇట్లా ఆడుకో బాగా ఒకసారి ఇట్లా ఆలోచిస్తుంది. బిర్యానీ ఆకు లేదు కానీ టేస్ట్ మంచిగా అవుతుంది. ఇలా కూర ఉండటానికి ఇలా వేసేస్తున్నాయి. డాడీ కలిపి మూత పెడతా, అదే అవుతుంది. పెళ్ళి
ఉంది ఒక్కరోజు నీళ్ళు నిన్న ఇళ్ళ మంచిగా అయింది అన్నం ఈ ఒక్కరోజు తీయ చాలా తీస్తే ఉండదు కోతి జనాన్ని వీకేస్తుంది డ్రమ్ము మీద ఆయన ఏ పైపులు గిట్టే వల్ల పడుతాయి ఆయన దుంగులు వస్తే పలు పడుతాయి తాడు కట్టి లేకపోతే దిగిపోతుంది దానికి నాకు అటాక్స్ కట్టి లేకపోతే గిట్ట ఇటు వస్తే ఉంటుంది మూత ఇస్తుంది అటు రమ్మును వరుకుతుంది అన్ని కథలు చేస్తున్నది పడతలేదు దాని కాడ ఆ పండుగ ఉన్నది కదే కామెడీ మనకి అది బట్ట అంతా చింపేసింది కొట్టుకుంటుంది కలుపులు వేసిన కొంచెం తింది కదా వాడు అన్నం అవుతుంది ఇవైతే కొన్ని వేడి నీళ్ళు వేసి వంపేసి మళ్ళీ కొంచెం ఆయిల్ పోసి ఇట్లా ఫ్రై చేసిన ఇవి జర మెత్త గట్టి వేరే టేస్ట్ ఉంటాయి ఇవి వేరే టేస్ట్ ఉంటాయి ఇక అయిపోయింది వేసి ఒక్క నిమిషం సేపు ఉంచి దించేస్తాయి ఇంకా లేకపోతే ఇంక బాగా మెత్త అయింది కదా ఆయిల్ మొత్తం సపరేట్ అయింది ఒక్క నిమిషం సేపు దీన్ని కట్టుకోవాలి మా చిన్నకి అయితే అన్నమైంది కదా తినబెడుతున్నా ఇది ఎక్కువ చూసుకుంటుంది తిరుగుడు తప్పుతుందని ఇది జాగలేదని తిరుగుడు తప్పుతుందని ఇట్లా చేస్తుంది సిస్టమ్. ఇంకోటి మా చిన్నోనికి ఏం ఫుడ్ పెడతారు అని ఒక సిస్టర్ అయితే కామెంట్ పెడతా ఉంది. మా చిన్నోనికి ఏం ఫుడ్ అంటే రెగ్యులర్గా మేము వండుకున్న ఫుడ్డే పెడుతున్నాము. రైస్ ఏం కర్రీ వండుకుంటే కర్రీ అంటే అలా కొంచెం అంత కర్రీ వేస్తా, నెయ్యి వేసి తిని పెడతాం అనమాట. నెయ్యి అయితే ఖచ్చితంగా వేస్తాం, ఒక స్పూన్ నెయ్యి తిని పెట్టినప్పుడల్లా. ఈ కర్రీ రెగ్యులర్గా మనం ఏది వండుకుంటే అది రోజు అంతే. ఇక ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బిర్యానీలో నెయ్యి వేసి ఇచ్చేసిన కదా, ఇదైతే ఇష్టంగా తింటాడు, ఇంకా మంచి టేస్ట్ ఇస్తుంది. ఉత్తది ఇది అయితే ప్లేన్ తింటాడు. మిగతా వైట్ రైస్ అయితే ఏం కర్రీ వేస్తే ఆ కర్రీ ఒక స్పూన్ నెయ్యి తిని పెట్టినప్పుడల్ల ఖచ్చితంగా. అది మా నాన్నగారి ఫుడ్. ఇక నేను సపరేట్ ఏమి ఉండట్లేదు, ఇది మంచిగా తింటుండు. ఇక అట్లా అలవాటు అయింది. ఇక పాలు ఇట్లా బంద్ చేసింది, పాలు తాగుతాడు. అప్పుడు పొద్దున అయితే అటుకులేసి నేను పెట్టేదాన్ని పాలలా. ఇక నేను రైస్ తిని పెడుతున్నా. పాలు తింటే ఏంటంటే అన్నం తింటలేడు ఎక్కువ, అందుకోసం అని చెప్పి. ఇక బాబాయ్ తింటుండు, అన్నం అయింది. ఏమైంది నాన్న? నానిగా మా నాని అంతో ఆశ వస్తే నాకైతే అన్నం పెట్టేస్తే టిఫిన్కి లేట్ అవుతుంది. స్పూన్ పెట్టనా? తీసేయాలి బాగా వస్తుంది. ఏంది నాన్న సౌండ్ చేస్తా ఉండాడు, సౌండ్ చేస్తా ఉండు.
చాలా చాలు మస్తు ఈట్ ఫుడ్ మెత్తయినాయా ఏమంటావు పెరుగులో పెట్టానా ఓడయ్యా మళ్ళీ పెరుగు పెట్టినాక ఇల్లునే పెడుతున్నా కూర ఇక వద్దు బేటా చూడు కర్రీ మళ్ళీ నాకు తెల్లరు పెడితే మళ్ళీ అదొకటి చాలా మంచి పెడతలే ఇదేం పెరిగి పెట్టిన ఇంతేనా తింటున్నావు మా చిన్న తిని పెట్టినా బావ తింటుండు బావ అయినాక నేను తినాలి ఇక కొద్ది కొడుకు కూడా వేసిన ఉల్లిగడ్డ పెట్టుకుని తింటు ఓకే బాగా తినడం అయిపోయింది పోలే కొద్దిగా వేసిన కుడకపోలే కుడకపోలే కదా ఎక్కువ లేదు కుడక సజ్జ మనం తాను చేయించాలి ఇంకా ఇట్ 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 ఎస్ గుడ్ బాయ్ కానీ తినడు ఎప్పుడు పడ్డాయి నీదా అది అన్నీ కానీ పడ్డది నీళ్ళకి పోతుంది పెట్టడిలో వస్తాను అది హాయిగా బాగా అయితే షాప్కి పోయిండు మా చిన్నోడు వాడు పడుకున్నాక తింటాం ఎక్కువ శాతం అయితే ఎందుకంటే కొంచెం ప్రశాంతంగా తినొచ్చు బాగుంటేనేమో ఇక తింటాం ఇద్దరం కలిసి ఇక బాగా ఒకవేళ షాప్కి పోతే మాత్రం వాడు పడుకున్నాక తింటాం మ్యాక్సిమం టైం అయితే హాయిగా పడుకున్నాడు ఇంక ఈరోజు వర్షం కొట్టడం వల్ల జర కూలర్ వేయలేదు లేదంటే కూలర్ ఎనీ టైం నడుస్తూనే ఉంది పొద్దున ఒక 6 నుంచి 8:30 9 దాకా బంద్ చేసినాం కానీ 8కి వేసామంటే రేపు పొద్దున 8 దాకా నాన్ స్టాప్గా నడుస్తూనే ఉంది ఈరోజు అయితే ఫ్యాన్ పెట్టినా ఇక ఫ్యాన్ పెట్టిన కూలర్ వేయలే ఫైనల్గా నేనైతే తింటున్నా ఇక ఆకలి అవుతుంది టైం ఎంత అవుతుంది అనుకుంటే 12:30 నేనైతే ఇక వేసుకున్నా మా శ్రద్ధకి ఇష్టం వచ్చినాక తింటుంది ఇక ఇలా అయితే స్కూల్ కూడా అయిపోతుంది అనేది ఫైనల్గా తింటుంది ఇక సీరియల్ చూసుకుని తింటున్నా ఇప్పుడంతా మనసు బాగున్నప్పుడైతే సీరియల్ పెట్టాడు ఇక లేనప్పుడు చూస్తా ఉన్నప్పుడైతే బంద్ చేస్తా కూర మాత్రం మంచిగా అయింది కొన్ని మిల్లిమిగర్లు అయితే ఎక్కేసిన శ్రద్ధకి ఇష్టం అని చెప్పి మొన్న అయితే కొన్ని వేస్తే మిల్లిమిగర్లు కావాలన్నది ఈరోజు గ్రేవీ కంటే మిల్లిమిగర్లు ఎక్కువ ఉన్నాయి కూరలో
ఈ కర్రీ ఉత్తానంలో కంటే కొంచెం బిర్యానీలో మంచిగా ఉంటుంది. అంటే పచ్చిమిరపకాయలు ఇట్లా ఎవ్వి లేకుండా అని వేసిన. ఇంటనే టేస్ట్ మంచిగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు లేకుండా ఎండుమిరపకాయలు, నెయ్యి, హోల్ గరం మసాలా, పుదీనా, కరివేపాకు వేస్తాం కాబట్టి టేస్ట్ మంచిగా వేస్తాయి. కాదంటే ఎండాకాలం కాబట్టి దూపు అవుతుంది బాగా అవుతుంది బిర్యానీ తింటే. చపాతీల కర్రీ కూడా బాగుంటుంది, చపాతీలకు కూడా బాగుంటుంది. మిల్లిమికర్లు ఇవి కొంచెం మెత్తగా ఉన్నాయి, ఇంకా వేరేటి కొంచెం గట్టి ఉంటాయి. అవి ఎంత ఉడకబెట్టినా గట్టిగా ఉంటాయి. అవి అయితే చికెన్ లెక్క టేస్ట్ ఇస్తుంది నా మిల్లిన కొద్ది. ఇవేమో కొంచెం స్మూత్గా తినగానే నోట్లోకి పోతుంది. మిల్లిమికర్ ఫ్లేవర్ ఉంటుంది కానీ అవేమో కొంచెం చికెన్ టేస్ట్ ఇస్తుంది. నా మిల్లిన కొద్దు చికెన్ ముక్క నా మిల్లినట్టు. ఒక ఫ్రెండ్స్ బాగా శ్రద్ధ వస్తే ఇంక చేసేపు అయితే నేను దిన్నలోకి వస్తుండొచ్చు మేబీ. ఈ రోజుకైతే ఇంతే వీడియో నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఎంత అనిపిస్తుందో కామెంట్ చేయండి. బాయ్.